వెల్కమ్ టు బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియోలో పరోటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అచ్చు స్ట్రీట్ స్టైల్లో ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలా సామాన్లు చూడండి: మిరియాలు, యాలక్కాయలు, అలాగే లవంగాలు, దాచిన చెక్క, జీలకర్ర, జీడిపప్పు, అలాగే గసగసాలు, అలాగే అల్లం, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు మసాలా సామాన్లు ఇవన్నీ కూడా మనం ఒక పెద్ద మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. అంటే ఇవే కాదు, ఇంకా వేయాలి, చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మసాలా సామాన్లన్నీ కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకా క్వాంటిటీ పెంచుకోవచ్చండి. అంటే నేనైతే స్పైసెస్ అనేది కొద్దిగా అన్నీ తీసుకున్నాను. సో మీకు స్పైసెస్ ఎక్కువ కావాలంటే మరికన్నే వేసుకోవచ్చు. నేను మీడియం సైజు ఆనియన్ అనేది కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అలాగే మీడియం సైజ్ టమాటా ముక్కను కూడా కోసుకొని వేసుకున్నాను. అలాగే దీనికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్గా అయితే ఆడేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మిక్సీలోకి వేసుకోవాలి, అలాగే మనం ఫ్రై చేసినప్పుడు కూడా వేసుకోవాలండి. నేను ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. పొడుగు చీలికల కింద కోసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఇదంతా కూడా మనకి పింకిష్ కలర్లోగా వచ్చేలాగా వేగించుకోవాలి. ఈ ఆనియన్ని చక్కగా మనకి పింకిష్ కలర్ లాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం కోసుకొని పెట్టుకున్న మీడియం సైజు టమాటా ముక్కల్ని అలాగే పచ్చిమిరకాయని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా మగ్గాలి. సో చూస్తున్నారు కదా. సో ఇది అయితే బాగా దగ్గర పడిపోయింది అనమాట. ఇప్పుడు పేస్ట్ అయితే వేసేసుకుందాము. మసాలా పేస్ట్ కూడా వేసేసుకుని చక్కగా ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి మనం వాటర్ అనేది పోసుకుందామండి. ఆ మిక్సీ జార్లోకి వాటర్ పోసుకుని ఇది కొద్దిసేపు వేగించుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా కూడా వేగించుకోవాలి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అనేది నాకు పైకి తేలుతుంది. సో నేను ఆయిల్ పైకి తేలేదాకా కూడా వేగించుకుంటానే ఉన్నానండి. అలాగైతే మనకి పచ్చివాసన అనేది పోతుందన్నమాట. సో మనకి ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చివాసన అనేది పోయింది కదా. అప్పుడు మిక్సీ జార్లోకి వాటర్ పోసుకొని చక్కగా ఇదంతా కూడా మీకు ఎన్ని కావాలో అన్ని నీళ్ళు తగినంత పోసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేయాలండి. ఇంకా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇంకా మనకి గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. పరోటా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. మనకి తినడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే మనకి హోటల్లో అయినా కానీ స్ట్రీట్ స్టైల్లో కానీ కూడా ఇలానే చేస్తారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈసారి పల్కాలో కానీ చపాతీలో కానీ ఏం చేయాలి అనుకుంటే కనుక ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ అయితే నెంబర్ 1 అండి. నిజంగా చాలా బాగుంది. ఎందులోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చితే ఏం చేయాలి? చిన్న లైక్ చేసి షేర్ చేయాలి. ఇంకా మీకు వెజిటేరియన్ రెసిపీస్లో ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ట్రై చేసి వీడియో అనేది చేస్తాను. ఓకే.